అమ్మా పైకి. వావ్, ఎక్సలెంట్. వైట్ కొట్టించుకున్నావా? ఎక్సలెంట్, రైట్. సరే, స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాసు? ఓకే. స్కూల్కి వెళ్తున్నావా? ఓకే. ఏ క్లాసు? ఓకే. నీకు ఒక ప్రశ్న, ఫ్రీగా చదువుకుంటున్నావా? లేదు. ఓకే. మళ్ళీ జాగ్రత్త వినండి. ఫీజు కట్టావా? ఇప్పుడు చెప్పు, ఎవరు కట్టారు? నాన్న. ఓకే. నువ్వు కాదా? ఎన్ని రోజులకు కట్టాడు? సంవత్సరం కట్టాడు. అంటే నువ్వు ఒక రోజుకి కట్టాడా, సంవత్సరం మొత్తానికి కట్టాడా? 1 year మొత్తం. 1 year మొత్తానికి కట్టాడు. అంటే నువ్వు 1 year లో స్కూల్కి ప్రతిరోజు వెళ్ళొచ్చు. ఒక రోజు కడితే, 2 రోజులకు కడితే, మీ నాన్న ఒక రోజుకే ఫీజు కట్టాడా, సంవత్సరానికి కట్టాడా? సంవత్సరానికి కట్టాడు. అంటే నువ్వు సంవత్సరం రోజు పోవచ్చు. అంటే రోజుకి స్కూల్కి వెళ్ళే రైట్ నీకుంది. ఎవరిని ఆపలేడు. స్కూల్కి ఎవరిని ఆపలేడు. ఏ టీచర్ ఆపలేడు, ఏ మేనేజ్మెంట్ ఆపలేదు, ఏ ప్రిన్సిపల్ ఆపలేరు. ఎందుకంటే మీ నాన్న నీకు ఫీజు కట్టాడు. ఎవరు కట్టారు? నువ్వు కట్టావా, మీ నాన్న కట్టాడా? బాగా చెప్పు, 2 సార్లు ఆలోచించి చెప్పు. నువ్వు కట్టావా, మీ నాన్న కట్టాడా? మళ్ళీ అడుగుతున్నా, ఇంకొకసారి మళ్ళీ అడగను. నువ్వు కట్టావా, మీ నాన్న కట్టాడా? సింపుల్. వాళ్ళ నాన్న ఫీజు కట్టాడు కాబట్టి ఆమె ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే రైట్ ఆమెకుంది. ఈ రోజు యేసు ప్రభు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి నువ్వు ప్రతిరోజు ఆనందంగా ఉండగలవు. ఆమేన్, ఆమేన్. హీ పేడ్ ద ప్రైస్. He paid the high price for your lifetime. Amen. వీళ్ళ నాన్న సంవత్సరానికి ఫీజు కట్టాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కడతాడు. ఆమె ఎన్ని సంవత్సరాలు చదువుతుందో అన్ని సంవత్సరాలు ఫీజు కడతాడు. వీళ్ళ నాన్న ఇంకా బ్లెస్ అవ్వలేదు కాబట్టి సంవత్సరానికి కట్టాడు. వీళ్ళ పరమ తండ్రి, వీళ్ళ యేసు ప్రభు ఎలాంటోడంటే నీ లైఫ్ టైం కి ఫీజు కట్టాడు. ఆమేన్, ఆమేన్. యూ కెన్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు జీసస్. మనం మెల్లమెల్లగా బ్లెస్ అవుతున్నాం కాబట్టి సంవత్సరానికి కడుతున్నాం. అదే మీ నాన్న కోటీశ్వరుడు అయితే 10th క్లాస్ వరకు ఒకేసారి ఫీజు కడతాడు. అదే మీ నాన్న కుబేరుడైతే నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువుతావో అన్ని సంవత్సరాలకు ఒకటేసారి ఫీజు కట్టేస్తాం. ఈ భూమి మీద ఎవ్వరికి అర్థం కాని ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యేసయ్య. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్ దిస్ రెవల్యూషన్, యు ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్. మీ తండ్రి, మీ యేసయ్య నీ లైఫ్ టైం నిన్ను కాపాడాడు, లైఫ్ టైం నిన్ను రక్షించాడు, లైఫ్ టైం నిన్ను నీతిమంతుడుగా చేశాడు అని నీకు గాని తెలియకపోతే నిన్ను అపవాది మళ్ళీ మోసం చేస్తుంది, మళ్ళీ పడేస్తుంది, మళ్ళీ కూల్చేస్తుంది, మళ్ళీ పాపం చేపిస్తుంది. మీ నాన్న ఫీజు కట్టలేదు, నువ్వు స్కూల్కి వెళ్ళకూడదు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వెళ్ళి ఆయన ఎంక్వైరీ చేయాలి. వెళ్ళు, ఫీజు కట్టలేదు కనుక్కో. నువ్వు ఫీజు కట్టలే ఇంకా, గెట్ అవుట్ రాస్కెల్. ఇంటికి వెళ్ళి ఎవరిని అడుగుతావు? వెళ్ళి మళ్ళీ అడుగు. కట్టినావా? ఏ ధైర్యంతో వస్తుంది తెలుసా? రుబాబుగా కాలు ఎగరేసుకుని వస్తుంది. మా నాన్న ఫీజు కట్టాడు, ఎవడు చెప్పాడు కట్టలేదని? చూసుకో రిసిప్ట్లు. అదే కట్టలేదని చెప్పుంటే, కట్టలేదు మేడం, నెక్స్ట్ వీక్ కడతాడంట. కట్టలేదు మేడం, నెక్స్ట్ మంత్ కడతాడంట. డబ్బులు లేవంట. సో ఈ లోకంలో ఉన్న తండ్రులే ఎంత సంవత్సరానికి కట్టగలిగే దమ్ము మీకుంటే, నీ జీవితాన్ని ఆయన ఏ విధంగా కొనుక్కున్నాడంటే, he paid the price and that is a high price. ఆమేన్, ఆమేన్. నిన్ను తన ప్రాణం పెట్టి వెలపెట్టి కొనుక్కున్నాడు. యు ఆర్ ఫ్రీ. ఆమేన్. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్. ఆమేన్. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ పావర్టీ. ఆమేన్. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ సిక్నెస్. ఆమేన్. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ ఇన్ఫర్మిటీ. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నా తండ్రి నన్ను కొనుక్కున్నాడు, నా తండ్రి నా కోసం ఫీజు కట్టాడు, లైఫ్ టైం కట్టాడు, నా తండ్రి నా కోసం ఫీజు కట్టాడు. ఆమేన్. నువ్వు గాని ఈ మర్మం నీకు తెలియకపోతే నువ్వు అపవాదితో పోరాడలేవు. యు కాన్ ఫైట్ విత్ ద డెవిల్. గత జీవితంలో గత సంవత్సరం చేసిన పాపాలన్నీ గుర్తొస్తున్నాయి పాస్టర్ గారు. బికాస్ వై? యువర్ ఇగ్నోరెన్స్. అంటే యేసుప్రభు మళ్ళీ సిలువ ఎక్కాలా? మళ్ళీ ఈస్టర్లు రావాలా? నో.
He paid the high penalty price. He paid the price. చదువుకున్న పిల్లలు ఎంతమంది చదువుకుంటారు? చేతులు ఎత్తగలరా? మీరు ఫీజు కడుతున్నారా? మీ తండ్రులు ఫీజు కడుతున్నారా? మీ పేరెంట్స్. యువర్ పేరెంట్స్ ఆర్ పేయింగ్ ద ఫీ, నాట్ యూ. అంటే నువ్వు కట్టలేంది అది. ఫీజు కట్టగలవా? కట్టలేవు. అందుకనే ఆ బాధ్యత దేవుడికి ఇచ్చాడు. ఈ భూలోకంలో నుంచి నువ్వు విడిపించగలవా? దరిద్రంలోంచి బయటికి రాగలవా? రోగాల్లో నుంచి బయటికి రాగలవా? చీకట్లో నుంచి బయటికి రాగలవా? రాలేవు. దట్స్ వై హీ పేడ్ ద ప్రైస్. ఆయన ప్రైజ్ పే చేశాడు. ఆమేన్. అపవాది ఇవన్నీ మీకు ఎక్కడ తెలిసిపోతాయేమో అని మిమ్మల్ని ప్రతిరోజు బిజీ చేస్తున్నాడు. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ హ్యాబిట్ టు నో అబౌట్ గాడ్. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ హ్యాబిట్ టు నో అబౌట్ జీసస్. బైబిల్ చదివితే, మనం లోపలికి వెళ్తే, యేసు ప్రభువుని వెతకుతా ఉంటే అప్పుడు యేసే నీకు అర్థం అవుతాడు. ఇక్కడున్న 95% కూడా యేసు ప్రభు ఇంకెవరికి ఎవరికి అర్థం కాలేదు. స్వస్థతల కోసం వస్తారు, అద్భుతాల కోసం వస్తారు, ఉద్యోగాల కోసం వస్తారు, బిజినెస్ల కోసం వస్తారు, పెళ్లిళ్ళ కోసం వస్తారు, గర్భఫలం కోసం వస్తారు, ఇంకా కుటుంబాల్లో మార్పు కొరకు వస్తారు. కానీ యూ నీడ్ టు కమ్ ఫర్ జీసస్. ఆమేన్, ఆమేన్. హైలైట్ ఏం తెలుసా? అందరూ అదే మైండ్ సెట్ తో వచ్చారు, కానీ దేవుడు అద్భుతం చేశాడు. తర్వాత మీ మైండ్ మార్చుకున్నారు. ఆమేన్. మీకు మీరు చప్పట్లు కొట్టుకుంటా ఒకసారి గట్టిగా. Now you are not coming for anything. You are coming for Jesus. Amen. ఎంతమంది యేసయ్య కోసం వస్తున్నారు? ఎంతమంది యేసయ్య కోసం వస్తున్నారు? ఎంతమంది యేసయ్య కోసం వస్తున్నారు? yes, know about Jesus. ఈ మందిరం యేసు ప్రభు గురించి చెప్పడానికే ప్రభు పెట్టాడు తండ్రి. నీ ఫీజు ఎవరు కట్టారు? నువ్వు కడతావా? నీ ఫీజు నువ్వు కట్టుకోగలవా? నీ వల్ల అవుతుందా? నువ్వు కూడా ఆ పాపములో నుంచి బయటికి రాలేవు, ఆ చీకట్లో నుంచి బయటికి రాలేవు, ఆ శాపాల్లో నుంచి బయటికి రాలేవు. హీ పెయిడ్ ద ప్రైజ్. ఆమేన్, ఆమేన్. నా కొరకు ఆయన హై ప్రైజ్ కట్టేశాడు, వెల చెల్లించాడు. ఐఆమ్ ఫ్రీ, ఐఆమ్ ఫ్రీ. జైల్లో ఉన్నవాడు బెయిల్ తెచ్చుకోగలడా? లేదు. వాడికి ఎవడో దేవాలా, వేరే వాళ్ళు బయటకు వచ్చి. అప్పుడు వాళ్ళు వస్తే అప్పుడు విడిపించబడతాడు ఆ వ్యక్తి, బంధకాల్లో ఉన్న వ్యక్తి. ఈరోజు నువ్వు నేను మనమందరం బంధకాల్లో ఉన్నాం. యేసు ప్రభు వచ్చి ఆ వెల చెల్లించి మనల్ని బయటికి లాగాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఈస్టర్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్. అని ఈస్టర్ ని ఈ రోజే సెలబ్రేట్ చేసుకోకూడదు. ఎవ్రీడే నువ్వు క్రీస్తులో మునిగి తేలుతున్నప్పుడు ఆయన మనకు గొప్పగా అర్థమవుతాడు. ఆమేన్. హీ పెయిడ్ ద హై ప్రైస్. ఏ దేవుడు ఈ భూమి మీద చనిపోయి తిరిగి లేయలేదు. ఆమేన్, ఆమేన్. ఓన్లీ జీసస్, యేసు ప్రభు మాత్రమే చనిపోయి తిరిగి లేచాడు. ఆమేన్. అది కూడా ఆయన ఎవరి కొరకు చనిపోయాడంటే నా కొరకు చనిపోయాడని మీరు రూఢిగా చెప్పాలి, రూఢిగా చెప్పగలగాలి. Tell to your neighbor, tell to your relatives, tell to your friends that Jesus died for my sake. నా కోసం యేసయ్య చచ్చిపోయాడని చెప్పాలి నువ్వు. నా కోసం తిరిగి లేచాడు. ఆమేన్. ఈస్టర్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్. ఈస్టర్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్ టు సెలబ్రేట్ ఓన్లీ దిస్ డే. ప్రతిరోజు మనము ఆ విధమైనటువంటి ఆ పునరుద్ధాన శక్తిలో, ఆ పునరుద్ధాన బలములో మనం ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉండాలి. ఆమేన్, ఆమేన్. ప్రభు అపవాది అంటాడు యేసయ్య నిన్ను క్షమించలేదంటాడు. అపవాది అంటాడు యేసు ప్రభు నిన్ను మీద చాలా కోపంగా ఉన్నాడు అంటాడు. అపవాది అంటాడు యేసు ప్రభు నువ్వంటే ఇష్టం లేదంటాడు. అవన్నీ శుద్ధ అబద్ధాలు, అవన్నీ శుద్ధ అబద్ధాలు అవన్నీ. సో యూ నీడ్ టు నో అబౌట్ గాడ్. When you read the 4 Gospels, నువ్వు 4 సువార్తలు బాగా చదివితే నీకు యేసు ప్రభు ఏంటో అర్థమవుతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఫైనల్, నీ ఫీజు ఎవరు కట్టారు? అంతే. మన పాపాలకు ఎవరు ప్రాయశ్చిత్తాన్ని కట్టారు? వినబడలేదు. మనకెవరు పే చేశారు? మనకెవరు పే చేశారు? మన గురించి ఎవరు పే చేశారు? మన కొరకు ఎవరు పే చేశారు? హల్లెలూయా. ఈరోజు నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఏం చేశాడు? హీ పెయిడ్ ద ప్రైజ్. హీ పెయిడ్ ద ప్రైజ్. ఎవ్వరు కట్టలేదు నీ కొరకు. పోనీ ఒకవేళ నీ భర్త ₹1,00,00,000 అంటే కొనుక్కుంటావా? నాకు వద్దువాడంట. పోనీ నీ భార్య ₹1,00,00,000 పెట్టి కొనుక్కుంటావా నీ భార్యని? చెప్పాలి. కొనుక్కోలేవు. నువ్వు కొనుక్కోలేవు, నీ వల్ల కాదు. మనం కూడా ఈ భూమి మీద కొనలేంత భయంకరమైన దాస్యంలో ఉన్నాం. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు తెలుసా? డబ్బులు చూసాడు, డబ్బులు ఇద్దాం అనుకున్నాడు, డబ్బులు సెట్ అవ్వలా. బంగారం ఇద్దాం అనుకున్నాడు, బంగారం కూడా సెట్ అవ్వలా. అంటే అన్ని రకాల ఘోర భయంకరమైన పాపములో చీకట్లో మనం పడిపోయాం. సో we lost the image of God. మనము దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాం.
ఎవరి స్వరూపాన్ని అయితే మనం కోల్పోయామో ఆయన ఈ భూలోకంకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. సో దేవదూతలు రావచ్చుగా, మిఖాయేలు, గాబ్రియేలు, తర్వాత ఇంకెవరన్నా రావచ్చు కదా మనల్ని కాపాడడానికి. ఇంకొక 20-30 ప్రవక్తలు, సేవకులు రావచ్చు కదా. అలా వచ్చారు, అయినా ద రైట్ గాస్పుల్ వాళ్ళు అందించలేకపోయారు. రైట్ గాస్పుల్ వాళ్ళు అందించలేకపోయారు. సో ఎవరి ఇమేజ్ అయితే వాళ్ళు కోల్పోయారో మానవులు, ఆ ఇమేజ్ గల వ్యక్తే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. He showed, you lost my image. You lost my image. You lost my image. నువ్వు నా రూపాన్ని కోల్పోయావు. అందుకనే నీ భూమి మీద నేను 33.5 సంవత్సరాలు ఉన్నాను. నువ్వు నా ఇమేజ్ని చూడు, నాలాగా ఉండు, నాలాగా ప్రవర్తించు, నాలాగా జీవించు, నాలాగా ఉండు. నేను జయించాను, నువ్వు కూడా జయిస్తావు. నేను నిలబడ్డాను, నువ్వు కూడా నిలబడ్డావు. నేను తీసుకుంటున్నాను, నువ్వు ఫ్రీగా ఉండు. ఆమేన్. నాట్ నోయింగ్ అబౌట్ జీసస్ ఈజ్ నథింగ్ బట్ ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్, తెలివి లేనితనం, జ్ఞానం లేనితనం. మనం ఆయన గురించి తెలుసుకోలేదు. మనం తెలుసుకుందాం. ఆమేన్. సో లెట్ స్టడీ అబౌట్ జీసస్ టుడే. హల్లెలూయా. ఈరోజు నా ఫీజు కూడా యేసయ్య కట్టాడు. ఆమేన్. ఇదిగో నాకు సంబంధించిన ఫీజు ఆయన కట్టాడు. హల్లెలూయా. సో నాకు సంబంధించిన ప్రతి ఒక్కటి, నేను దేంట్లో ఫ్రీ అవ్వాలో, నేను దేంట్లో గెలవాలో, నేను దేంట్లో ఇరుక్కుపోయానో, నేను దేంట్లో అవమానానికి ఆయన ఫీజు కట్టాడు, నిందలకు ఆయన ఫీజు కట్టాడు. ఆమేన్. రోగాలకు ఆయన ఫీజు కట్టాడు, అప్పులకు ఆయన ఫీజు కట్టాడు. అప్పుల్లో ఉన్న వారికి ఎవరికైనా ధైర్యం ఉందా ఆయన అప్పులు తీరుస్తాడని? ఒక్కరు కూడా చేయొద్దులేదు. చూడు, సిగ్గు లేకుండా. బుద్ధి లేదు మీకు. ఎందుకు లేదు? ఇగ్నోరెన్స్. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఎత్తాల. నా అప్పులు యేసు ప్రభు తీసేస్తాడు, బికాస్ హీ పెయిడ్ మై ప్రైస్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దించండి. రోగంలో ఉన్నవారు ఎవరు నమ్ముతున్నారు? నా రోగాలన్నీ యేసు ప్రభు తీసేస్తాడని. ఇప్పుడు మీరు ఎత్తకపోతే మీ లోపల ఏముంది? ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్, తెలియని తత్వం. చదువుకుంటున్న పిల్లలు, నా ఫీజు దేవుడు కడతాడు, నా తల్లిదండ్రులు కడతారని ఎంతమంది నమ్ముతున్నారు? ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్, ఎవరు కడుతున్నారు మన ఫీజు? అమ్మా అదిగిచ్చా. అరే నీ ఫీజు ఎవరు కడుతున్నారా? అమ్మయ్యా. అరే నీ ఫీజు ఎవరు కడుతున్నారు? నీ ఫీజు సూపర్ అను, గ్రేట్. ఎవరో ఒకరు ఫీజు కడుతున్నారు. ఎవరు కట్టట్లే, మీరు ఎవరు కట్టట్లే, ఎవరో మీ కడుతున్నారు, మీ పేరెంట్స్. ఆమేన్. ఈరోజు మన పాపానికి సంబంధించిన ఫీజు కూడా దేవుడు కట్టి మనం బయటికి తీసుకొచ్చాడు. చెప్పాను కదా నేను, మనం పాపము చేసిన మరుక్షణం మనం చనిపోవాలి. కానీ చావలేదంటే దానికి ఏమైంది తెలుసా? యేసు ప్రభు వెల చెల్లించాడు. ఆమేన్, ఆమేన్. వెరీ సింపుల్. ఈమె జైలుకి పోయింది, నేను వెళ్ళి బెయిల్ తెచ్చాను, 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ జైలుకి పోయింది, మళ్ళీ ఇంకో 1,00,000 రూపాయలు పెట్టి బెయిల్ తెచ్చాను. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ జైలుకి పోయింది, మళ్ళీ వారం తర్వాత 1,00,000 రూపాయలు పెట్టి బెయిల్ తెచ్చాను. ఈమెకన్నా బుద్ధి ఉండాలి, నాకన్నా బుద్ధి ఉండాలి. ఏట ఈమెకన్నా బుద్ధి ఉండాలి, నాకన్నా బుద్ధి ఉండాలి. నాకు ఏం బుద్ధి రావాలి తెలుసా? ఇంకోసారి బెయిల్ ఇవ్వకూడదని. ఆమెకేం బుద్ధి ఉండాలి తెలుసా? ఇంకోసారి చేయకూడదని. ఆ జ్ఞానం ఇద్దరికీ ఉండాలా. ఈయనకి చాలా జ్ఞానం ఉంది, ఈయన చాలా ప్రేమిస్తున్నాడు. మీరు పడిపోవడం ఆయన లేపడం, మీరు పడిపోవడం ఆయన లేపడం, మీరు పడిపోవడం ఆయన లేపడం. బాగుంది, ఆయన ప్రేమ చాలా గొప్పది. బట్ నీ ప్రేమ ఏంటి? నీ ప్రేమ ఏంటి? అంటే పడినప్పుడల్లా లేపుతున్నారు, పడినప్పుడల్లా లేపుతున్నారు. భలే ఉంది, ఇది ఆట భలే ఉందని చెప్పి మనం అదే కంటిన్యూ చేస్తే మనం ఎదగలేము. నీకు లోపల ఏం పుట్టాలి? నీకు ఇన్నిసార్లు నేను పడిపోకూడదబ్బా, నిలబడాలి నేను. ఆమేన్. ఎన్నిసార్లు ప్రభు కాపాడాలి? ఎన్నిసార్లు కాపాడతాడు? ఆయనకు ఓపిక ఉంది. ప్లీజ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆయనకు ఓపిక ఉంది. కానీ నువ్వు లేచి నిలబడితే ఇంకా పడకూడదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రభు కోసం నిలబడితే ఇంకా నువ్వు పడవు. ఆమేన్. నువ్వు ప్రభు కోసం నిలబడు, నిన్నెవరు పడేయలేరు. ఆమేన్. కూర్చో. So let's study about Jesus. Let's go to Acts. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం.
హ్యావ్ ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఆ నిర్లక్ష్యము, తెలివిలేనితనము మనకుంటే మాత్రం మనం యేసు ప్రభు గురించి ఎక్కువగా తెలుసుకోలేం. ఆయన సిలువలో మన కొరకు ఏం చేశాడో మనం తెలుసుకోలేం. ఆయన ఏమి ఇచ్చాడో ఆల్రెడీ మనం ఏం పొందుకోవాలో కూడా మనము తెలుసుకోలేం. లెట్స్ గో టు యాక్ట్స్ 4:33. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. వావ్. అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసును గూర్చి, ఆయన పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇస్తున్నారు. సో యేసు ప్రభుని 3.5 సంవత్సరాలు చూసింది వాళ్లే, ఆయన చనిపోయేటప్పుడు చూసింది వాళ్లే, ఆయన తిరిగి లేచిన తర్వాత వాళ్లతో మాట్లాడింది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అందరికీ. ఆమేన్. సో దే ఆర్ టెస్టిఫైయింగ్ అబౌట్ రిజరక్షన్. దే ఆర్ గివింగ్ టెస్టిమనీ అబౌట్ రిజరక్షన్. అపోస్తలులు ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఒకటే, ఇంకోటి, వాళ్ళు విద్య లేని పామరులు, వాళ్ళకి చదువు లేదు. బట్ వాళ్ళకు ఒకటి తెలిసింది, కొన్ని చూశారు వాళ్ళ కళ్ళతో. చనిపోయిన వాడు ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీకు జీవితంలో జరిగిన అద్భుతము నువ్వు ఎవరికైనా చెప్పావా? నన్ను యేసు ప్రభు క్షమించాడు అని ఎవరికైనా చెప్పినావా నువ్వు? నన్ను యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు అని నువ్వు ఎవరికైనా చెప్పినావా? ఒక బెగ్గర్, నేను యూట్యూబ్ లో ఒక చిన్న షార్ట్ రీల్ చూశాను. ఒక బెగ్గర్ ఒక వ్యక్తికి జవాబిస్తుంది. ఒక అడుక్కునే ఆమె, పళ్ళు కూడా లేవు ఆమెకి. ఒక వేసుకున్నాడు వచ్చి, పాపం అది ఇదని అంటున్నాడు. నేను అన్నాను, ఎందుకంటే యేసు ప్రభు నా దేవుడు, యేసు ప్రభు నా దేవుడు, నా పాపాలు క్షమించాడు, నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అమ్మ లేదమ్మా, ఇదను నీకు ₹1,00,000 ఇస్తానంటే నేను అన్నాను. నేనన్నా వావ్. అదే మన పరిస్థితి వస్తే ఏంటి మన పరిస్థితి? మనం కూడా రోడ్లో ఎవరన్నా మనల్ని ఆపి పలానా పేరను అని చెప్పి అంటే నేను అనను అంటావా? లేదంటే ఆ టయానికి అనేసి వాడిని ప్లీజ్ చేసి మన పార్టీకి మనం వెళ్ళిపోదాం అనుకుంటావా? బెగ్గర్, ఒక డబ్బులు అడిగే ఆమె అంత గొప్పగా సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు మనము కూడా దేవుని యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం చెప్పాలి. అసలు నీకు తెలుసా నీ కొరకు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని? ఎస్, గుడ్. మరి తెలిస్తే మౌనముగా ఉండకు. యూఆర్ ట్రైంగ్ టు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను మొన్న నిన్న గుడ్ ఫ్రైడే కదా, గుడ్ ఫ్రైడే అప్పుడు చెప్పాను ఈవినింగ్ సర్వీస్ లో, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం కలిగినోడంట వాడు. ఎవడు తెలుసా? నీ గురించి నువ్వు ఎక్కువ చెప్పుకుంటావు. నేను చాలా టాలెంటెడ్ తెలుసా, నేను చాలా క్లవర్ తెలుసా, నేను చాలా అందంగా ఉంటాను తెలుసా, నేను చాలా స్మార్ట్ తెలుసా, నాకు అన్ని వచ్చి తెలుసా, నాకు ఏదైనా సాధ్యమే తెలుసా. వాడెవడు తెలుసా? వాడు దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం కలిగినవాడు. హీఈస్ లవింగ్ మోర్ దాన్ గాడ్. దేవుడి కంటే వాడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నేను తోపు, నేను తురుము, నేను ఎక్సలెంట్ నేను అని చెప్పుకుంటున్నాడు. వాడు డేంజర్ గాడు. వాడితో జాగ్రత్తగా ఉండండి. వాడు ఎవడైనా సరే, నన్ను దేవుడు క్షమించాడు, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నన్ను దేవుడు దీవించాడు. ఆమేన్. Wherever you go, you need to testify his resurrection. ఆమేన్. నా కోసం దేవుడు చనిపోయాడని ఎంత ధైర్యంగా చెప్పగలవో, నా కొరకు ప్రభు తిరిగి లేచాడని అంతే గొప్పగా చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. సో యేసు ప్రభులు వారు ఆయన బతికున్నప్పుడే ఈ మాట చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజరక్షన్? పునరుద్ధానము అంటే ఏంటి తెలుసా? లేవడం, పైకి లేవడం. ఆమేన్, ఆమేన్. సో యేసు ప్రభు ఆయన బ్రతికున్నప్పుడల్లా హీలింగ్ పవర్ ని వాడాడు. స్వస్థత శక్తిని, స్వస్థపరిచే శక్తి, విడిపించే శక్తి, అద్భుతాలు చేసే శక్తిని, అన్నిటినీ వాడాడు దేవుడు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో, ఆయన కొత్త శక్తిని వాడుతున్నాడు. ఆమేన్. ఆ శక్తి పేరు ఏం పేరు తెలుసా? పునరుద్ధాన శక్తి. ఆమేన్. సో బిఫోర్ క్రాస్ ఆర్ ఈస్టర్, యేసు ప్రభువుకి ఎవరన్నా పడిపోతే తిరిగి లేపడం కొంచెం కష్టమైంది. కానీ ఆఫ్టర్ క్రాస్, సిలువ తర్వాత ఎవరు పడిపోయినా, హలో పైకి చెప్తే లేస్తారు. నాన్న పైకి లే, అమ్మ పైకి లే, పైకి లే, పైకి లే,
పైకి లేయి. యా, దే ఆర్ ఆనరింగ్ మై వర్డ్. నా శక్తికి, నా అభిషేకానికి, నా అధికారానికి లోబడి కూర్చున్న వాళ్ళు ఏం చేశారు? లేచారు. ఇదే పునరుద్ధాన శక్తి. ఆమేన్. శిష్యులు యేసు ప్రభు చనిపోయిన వెంటనే స్కాటర్ అయిపోయారు. ఆయన 3వ దినమున తిరిగి లేచి వాళ్ళందరినీ కలుసుకున్నాడు. వాళ్ళందరూ పడిపోయారు. వాళ్ళందరూ పడిపోయారు. వాళ్ళందరూ ఒకటే అంటారు, పైకి లే అన్నాడు యేసయ్య. రైజ్ అప్ అన్నాడు. వాళ్ళందరినీ లేపాడు ఆయన. ఆమేన్, ఆమేన్. సో నువ్వు పడిపోయావా? నీ కుటుంబంలో ఎవరన్నా పడిపోయారా? నీ కుటుంబంలో ఎవరన్నా కూలిపోయారా? దిస్ పవర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలు పడిపోకూడదు. ఆమేన్. పడతారేమో లేచి నిలబడును గాక. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి. అపోస్తలులు ఒకటే చెప్తున్నారు, వాక్యం ఒకటే చెప్తున్నారు, పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యేసు ప్రభు తిరిగి లేచాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు. సమాధులు ఖాళీ అయిపోయినాయి. ఆమేన్, ఆమేన్. గుడ్ న్యూస్ ఏంటంటే, హలో ఎక్స్క్యూజ్ మీ, గుడ్ న్యూస్ ఏంటంటే క్రైస్తవ సమాధులు కూడా ఖాళీ అయిపోతాయి. వినబడలా? ఎవడని చెప్తాడు ఈ సువార్త? ఎవడు చెప్పడు. అసలు ఎవడికి దమ్ము కూడా లేదు. మీరు గమనించారా? ఎవ్వరికి సమాధులు ఉండవు, క్రైస్తవులకు తప్ప. శ్మశానాలని, ఇంకేమంటారు, కబరిస్తాన్. ఓకే, హిందీ వర్డ్ అదే, కబరిస్తాన్. ఏదో మొత్తానికి ఏదో పేర్లు ఉంటాయి. కానీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, కాల్చడమే. అంటే ప్రతి అన్యులు ఏం చేస్తున్నారు తెలుసా? కాల్చేసి ఆ ఆత్మ నరకానికి పంపించేస్తున్నారు. బట్ ఓన్లీ బిలీవర్స్, దేవుని బిడ్డలు మాత్రమే ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఆమేన్. ఎందుకు తెలుసా? యేసు ప్రభు లేచాడు, మనం కూడా లేస్తాం. యేసు ప్రభు లేచాడు, మనం కూడా లేస్తాం. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితము అందరూ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఈ సమాధిలో ఏమీ లేదని ఎలా చెప్పారో ప్రూఫ్ అది, ప్రూఫ్ అది. ఈ మన సమాధులన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. ఆమేన్. ఒక్కటి ఉండదు. ఆయన తీసి చూసే, రాయి చూసి చూసే ఆ సమాధిలో ఏమీ లేదు. యేసు క్రీస్తు నామములో మన సమాధులు కూడా ఖాళీ అయిపోతాయి. ఆమేన్. ఉండరు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? వచ్చేటప్పుడు ఆయనతో పాటు మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చి ఎల్లండి మీ శరీరంలోకి అంటాడు. వాళ్ళందరూ వాళ్ళ శరీరాలకు వెళ్ళి జప్పని సమాధులు చీలిపోతాయి, సమాధులన్నీ ఖాళీ అయిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. పునరుద్ధానం అంటే ఏం తెలుసా? మళ్ళీ లేయడం. ఆమేన్, ఆమేన్. పడిపోయావా? లేస్తాం. కూలిపోయావా? లేస్తాం. ఈ శుభప్రదమైన నిరీక్షణ అపవాది మనకు తెలియనివ్వడు. పడిపోయాడు వాడిని ఇంకా పడేస్తారు. కూలిపోయాడు వాడిని ఇంకా కూల్చేస్తారు. పాపిని ఇంకా చంపుతారు. శాపంలో వాడిని ఇంకా చంపుతారు. బతికిచ్చే ఆలోచన ఎవ్వరికీ లేదు. అందుకనే శిష్యులు ఒకటే చెప్తున్నారు, దే ఆర్ టెస్టిఫైయింగ్ అబౌట్ రిజరక్షన్ and they are preaching about resurrection. వాళ్ళు పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారు, పునరుద్ధానం గురించి బోధిస్తున్నారు, పునరుద్ధాన శక్తితో వాళ్ళు జీవిస్తున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ఈ జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఒకటే, వీఆర్ ఆఫ్టర్ ఈస్టర్, వీఆర్ నాట్ బిఫోర్ ఈస్టర్. మనము రిజరక్షన్ డే కన్నా ముందులేం, మనం వెనకాల ఉన్నాం. వీఆర్ ఆఫ్టర్ క్రైస్ట్, నాట్ బిఫోర్ క్రైస్ట్. మనకే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆమేన్. మనకి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దేవుడు ఎందుకు తిరిగి లేచాడు? ఈ ప్రభు ఎందుకు తిరిగి లేచాడు? మన జీవితంలో ఏం చేస్తున్నాడు అంటే, నేను నీ కోసం అన్ని పే చేశాను, నువ్వు 365 days 24/7 నాలో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండు అని చెప్పడానికి వచ్చాడు ఆయన మళ్ళీ. ఆమేన్, ఆమేన్. హి కేమ్ టు టెల్ అబౌట్ హిమ్సెల్ఫ్ దట్ హి రోజ్డ్ అగైన్. ఆయన మళ్ళీ తిరిగి లేచాడని చెప్పడానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? హీ పెయిడ్ యువర్ ప్రైస్. నీ ఫీజు కట్టాడు దేవుడు. ఆమేన్. పక్కన చెప్పండి, నీ ఫీజు కట్టాడు యేసయ్య. నీ ఫీజు కట్టాడు యేసయ్య. లైఫ్ టైం ఫీజు నీకు కట్టాడు. లైఫ్ టైం ఫీజు కట్టాడు. ఆమేన్. అయితే తండ్రి ఒక మాట అంటున్నాడు, నా కుమారుడా, నా బిడ్డల కొరకు నువ్వు చనిపోవాలి అన్నాడు. యేసు ప్రభు ఓకే ప్రభు చనిపోతానన్నాడు. అయితే యేసు ప్రభు ఒక లాజిక్ ఆపాడు తండ్రిని. అయ్యా నేను చనిపోతాను, మరి నువ్వు ఒక పని చేయాలి తండ్రి అన్నాడు. ఏం కావాలంటే, నేను చనిపోతాను వాళ్ళ కొరకు, నువ్వు వాళ్ళకి నిత్య జీవం ఇస్తావా అని అడిగాడు.
ఆమేన్. ఏం జీవం అది? ఎటర్నల్ లైఫ్ వాళ్ళకి ఇస్తావా అంటే ఇస్తానని శాంక్షన్ చేశాడు. ఆమేన్. దేర్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఆమేన్. ఆమేన్. మరణము తర్వాత మనకు జీవం ఉంది. ఈ శరీరము చనిపోతుందేమో, కానీ మన ఆత్మ తండ్రితో యుగ యుగాలు జీవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దాన్నే నిత్య జీవం అంటారు. ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో, ఎవరైతే యేసు ప్రభు బాటలో వెళ్తారో వాళ్ళందరికీ 100% నిత్య జీవము. ఆమేన్. లెట్స్ గో టు జాన్. యోహాను సువార్త 11వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకము వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల, బాగా గమనించండి, ఒకడు రాత్రి వేళ నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. వాడు త్రొట్టిల్లునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. సో దేర్ ఈస్ ఎ రెవల్యూషన్ ఇన్ దట్. యేసు ప్రభువుల వారిని వాళ్ళు శిష్యులు ఆపుతున్నారు ఆ ఊరికి వెళ్ళొద్దని, కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? మళ్ళీ చదువుతాం మాట. వెరీ పవర్ఫుల్ స్క్రిప్చర్. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్. మన స్నేహితుడైన లాజరు, దానికి ముందు గో లిటిల్ ఫార్వర్డ్, ముందుకెళ్ళండి. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల, ఒకవేళ రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టిల్లునని చెప్పాను. ఇంకా దానికి ముందు, అందుకు యేసు పగలు 12 గంటలున్నవి కదా. ఆగండి. నన్ను ఎందుకు కొడతారు రాళ్లతో? నేనేం తప్పు చేశాను? అసలు ఎందుకు దేవుడు మనందరినీ చీకట్లో పెట్టాడు? దేవుడు ఏమన్నా శాడిస్ట్ అండి? దేవుడు ఎందుకు చెడిపోయే స్నేహితుల మధ్యలో పెట్టాడు? దేవుడు ఎందుకు భయంకరమైనటువంటి పాపుల మధ్యలో మనల్ని పెట్టాడు? దేవుడు ఎందుకు చీకట్లోనే మనల్ని పెట్టాడు తెలుసా? మనం వెలిగిస్తున్నప్పుడు, మనం వెలుగులో ఉన్నప్పుడు ఆ చీకట్లో ఉన్న వాళ్ళందరూ మన దగ్గరకు వస్తారు. ఆమేన్. హల్లెలూయా. లెట్ పీపుల్ నో యువర్ లైట్. నీ వెలుగు సకల జనులకు తెలియబడును గాక. ఆమేన్. ఇంకోటి గుర్తుపెట్టుకో, నీకు అనుమతించే కాలం వచ్చేంత వరకు నువ్వు ఈ భూమిలో ఉన్న చీకట్లోనే ఉంటావు. ఆమేన్. నువ్వు చేయాల్సింది ఒకటే, ఇంక్రీజ్ యువర్ లైట్, ప్రొటెక్ట్ యువర్ లైట్, బీ ఇన్ లైట్. ఆమేన్. ఆమేన్. ఒకడు చీకట్లో ఉంటే, వాడు చీకట్లో నడిస్తే వాడు పక్కా త్రొట్టిల్లుతాడు. కానీ నేనట్లా కాదు, నేను చీకట్లో నడిచినా పడిపోను. ఆమేన్. హల్లెలూయా. నేను చీకట్లో నడిచినా నాలో వెలుగుంది కాబట్టి చీకటి నన్ను అంటుకోదు. ఆమేన్. ఏమో చర్చ్ బయట చీకటి ఉండొచ్చుగా, చర్చ్ పక్కనే చీకటి ఉండొచ్చుగా. నువ్వు చీకటి అని చెప్పి అన్ని చోట్లకి నువ్వు పోకుండా ఉన్నావు అనుకో, బాగా గుర్తుపెట్టుకో, నీలో వెలుగు లేకపోతే వెళ్ళకు. నీలో వెలుగుందా? దాన్ని రిప్రజెంట్ చేస్తున్నావా? దాన్ని చూపిస్తున్నావా? నువ్వు ఈ భూమి మీద ఎక్కడికైనా వెలుగు, చీకటి ఉన్న చోటకి ఆ చీకటిని చూసి భయపడుతుంది. ఆమేన్. 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 హల్లెలూయా. సో నేను భయపడను. వాళ్ళు రాళ్లతో కొట్టి నన్ను కూడా కొడదామని వచ్చారు రాళ్లతో. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ చేత పట్టబడినటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని రాళ్లతో కొట్టడానికి వచ్చారు. ఒక్కడు కూడా కొట్ల. ఈరోజు ఈ చీకటి భూమిలో, ఈ చీకటి లోకములో వెలుగులు కలిగి ఉండ. ఆమేన్. హల్లెలూయా. హీ పెయిడ్ ద ప్రైజ్. నిన్ను చీకటిలోంచి ఆయన బయటికి తీసుకొచ్చడమే కాకుండా నీలో వెలుగును పెట్టాడు. ఆమేన్. లోకములో ఉన్నట్టు నువ్వు ఉండకు. ఆమేన్. నువ్వు వెలుగులో ఉండు. ఆమేన్. పక్కన వాళ్ళ మీద ప్రవచించండి, మీరు వెలుగులో ఉండును గాక. లోకం వేరు, మీరు వేరు. లోకం వేరు, మీరు వేరు. నాలో వెలుగుంది. నేను భయపడను. నాలో వెలుగుంది. నేను భయపడను. ఆమేన్. ఆమేన్. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఎప్పుడు ఒక మాట అంటా ఉంటాడు, డెవిల్ ఈజ్ ఇన్ ట్రబుల్ అని.
అపవాది కష్టాల్లో ఉండబోతుంది, అపవాది కష్టాలు అవబోతుంది అని ఎప్పుడు పలుకుతా ఉంటాడు. ఆయన ఆ మాట పలికే సర్వీస్ స్టార్ట్ చేస్తాడు. చాలా గమ్మత్ అనిపిస్తుంది నాకు. డెవిల్ ఈజ్ ఇన్ ట్రబుల్ అని. ఎవరు? డెవిల్ ఈజ్ ఇన్ ట్రబుల్. చెప్దాం అందరం, డెవిల్ ఈజ్ ఇన్ ట్రబుల్. డెవిల్ ఈజ్ ఇన్ ట్రబుల్. అపవాది కష్టాలు కాబోతుంది, అపవాది కష్టాలు కాబోతుంది, అపవాది నష్టపోబోతుంది, అపవాదికి ఇబ్బందులు రాబోతున్నాయి. ఓ అమ్మ తేయ్, మంచి కూర్చున్నారు సీట్ల మీద, నోరు తెరిచి చెప్పండి. కొంచెం పలికితే జరుగుతాయి, పలకపోతే జరగవు. ఈ రోజుకి ఆ సేవకుడు పలుకుతూనే ఉంటాడు, డెవిల్ ఈజ్ ఇన్ ట్రబుల్ అని. వాడేమో నిన్ను ట్రబుల్ చేస్తున్నాడు, నువ్వేమో ట్రబుల్ అయిపోతున్నావు. ఈరోజు మనం పలకాలి, అపవాది కష్టాల పాలు కాబోతుంది, అపవాది నష్టం కాబోతుంది, అపవాది చుక్కలు చూడబోతున్నాడు, అపవాదికి నరకం చూపిస్తాను. ఆమేన్, ఆమేన్. యు నీడ్ టు ప్రొఫెసై. నువ్వు పలకాల, డెవిల్ ఈజ్ ఇన్ ట్రబుల్. ఎప్పుడు పలుకుతా ఉండాలి. వాడు ట్రబుల్స్ లోకి వెళ్ళిపోవాలా, వాడు నష్టాల్లోకి వెళ్ళిపోవాలా, వాడు అప్పుల్లోకి వెళ్ళిపోవాలా, వాడు రోగంలోకి వెళ్ళిపోవాలి అపవాదిగాడు. ఆమేన్. వాడిని ఒక్క మాట తిట్టరయ్యా, వాడికి అసలు వాడేదో నీ ఫ్రెండ్ అనేట్టు ఒక్క మాట అనరు. వాడిని సర్వనాశనం అయిపోవాలి వాడు అపవాదిగాడు. ఆమేన్. చూసినారా మీరు ఎంత మంచోళ్ళు, అంత నిన్నంత నా మీద నేస్తున్నారు. పాస్టర్ గారికి నోరెక్కువ అయిపోయింది, సర్వనాశనం అంటున్నాడు. వామ్మో ఎవరిని అంటున్నాడు? నేననేది మిమ్మల్ని కాదు, దెయ్యాన్ని. ఆమేన్. వాడు కాళ్ళు చేతులకి పెరాల్సేసి వచ్చును గాక, వాడి చెయ్యి మోర్చబోవును గాక, వాడికి మోగొచ్చును గాక. యు నీడ్ టు కర్స్ ద డెవిల్. He's not your friend, he's not your relative, he's not your husband, he's not your wife, he's not your children, he's not your close friend, he is your enemy. You need to curse him. శపించాలండి. He is in trouble. Amen. మనం నిలబడామంటే వాడికి ట్రబులే. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటాడు. అప్పుడు నా పని ఏది కదరా, నిన్ను చీపురుతో చేటతో కొట్టడమే నా పని, నిన్ను తుక్కు కొట్టడమే నా పని రా. He is in trouble, man. He is in trouble. Not you. He paid the price. Amen. He paid the price. Amen. ఇప్పుడు మన వెనకాల దెయ్యం కాదు వచ్చేది, వాడి వెనకాల మనం తరుముతాం వాడిని కర్ర తీసుకొని. పా నడు లేయ్, బయలుదేరే నుంచి వెళ్ళిపో. He is in trouble. Amen. హల్లెలూయా. జీవితంలో ఎప్పుడు భయపడకుండా వాడికి, ఎప్పుడైతే యేసు ప్రభు మీలో ఉంటాడో మీలో ధైర్యం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. చీకట్లోకి వెళ్తే నేను ఎందుకు భయపడతాను? నేను చీకట్లో ఉంటే భయపడతా. వైన్ షాప్కి వెళ్ళి, బార్ షాప్కి వెళ్ళి, తర్వాత ఎక్కడికైనా డిస్కో పబ్కి వెళ్ళి చాలా మంది భయపడతారు. ఎవరు చూసేస్తారు భయపడతా ఉంటారు చాలా మంది. సినిమా థియేటర్ కంటే అమ్మా మాస్క్ వేసుకున్న చూస్తే ఇంట్లో చెప్పేస్తారు. రెస్టారెంట్కి వెళ్ళడానికి ఎవరైనా ఇంట్లో చెప్పేస్తారు. ఇంట్లో అమ్మ బాబోయ్ అంకుల్ చూశాడు, అమ్మ బాబోయ్ ఆంటీ చూసింది, అయ్యో బాబోయ్. యు ఆర్ ఇన్ ట్రబుల్. భయం, నీకు భయం. ఎక్కడికైనా పాపము చీకటి ఒక ఇంటికి కానీ ఒక స్థలానికి కానీ వెళ్తే నీకు ఒకటే, అమ్మ బాబోయ్ అన్న చూచాడ్రా బాబాయ్. చీకటి అది. నువ్వు చీకటికి వెళ్ళి చీకటి పని చేయడానికి వెళ్తున్నావు. కానీ యేసు ప్రభువు అలా కాదు. ఆయన చీకటి లోకంకి వచ్చి అందరినీ వెలిగిద్దాం అనుకుంటున్నాడు. ఆమేన్. సో మనము ఈ భూమి మీద చీకటిలో ఉన్నప్పటికీ మన వెలుగు అనేకుల మీద పడును గాక. హియర్ కమ్స్ ద స్క్రిప్చర్. కమ్ డౌన్. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అతన్ని మేల్కొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల, ఆ అద్భుతం అసంభవం అంతే, అతను నిద్రించిన ఎడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. ఓకే,
కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఓకే, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. ఆమేన్. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. అతను చనిపోయి ఎన్ని రోజులు అయింది? 4 days. 4 days అయింది అతను చనిపోయి, లాజర్ చనిపోయి. అంటే ఆయన మండే చనిపోతే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే గురువారం వెళ్ళాడు లాజర్ని చూడడానికి. ఈ లోపల 3rd day మీటింగ్ కూడా అయిపోయింది. కాటేజ్ ప్రేయర్ మీటింగ్ కూడా, ఆదరణ కూటం కూడా. మరి పాస్టర్ యేసుప్రభు లేకుండా ఎవరు వచ్చారో, మరి ఆ పాస్టర్ ఎవరో మనకు తెలియదు. అక్కడ ఆ టైంలో ఎవరు పిలుచుకున్నారో, మరి మటనో చికెనో పెట్టుంటారు. మొత్తం అన్ని గిన్నెలు కడిగేసి మొత్తం ప్రశాంతం కూర్చోండి ఇంట్లో. ఈయన రానే వచ్చాడు. మనం యూజువల్ గా 3వ దినం చేస్తాం కదా, బైబిల్లో రాస్తుంది కదా 3వ దినం చేయమని, 4వ 5వ దినం చేయమని బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం రాసింది కదా. దాని ప్రకారం మనం ఏం చేస్తుంటాము, 3వ దినమో 5వ దినం మొత్తానికి చేసాం. ఈయన అప్పుడు వచ్చాడు 4వ దినం. ఏందంతా ఊడ్చి నీటికి పెట్టేస్తున్నారు. ఏమైందంటే ఏమైంది మా అంటే, పోయాడు మా తమ్ముడు పోయాడు. నువ్వు టయానికి రాలేదు, నువ్వు టయానికి అస్సలు రావు. నువ్వు ఎప్పుడు వచ్చావు నువ్వు టయానికి? అసలు చెప్పు, ఒక్కరోజు వచ్చావు టయానికి? ఒక్క రోజు కూడా టయానికి రాళ్ళు అని చెప్పి రానా రభస పెరిగి ఆయన చూస్తా ఉన్నాడు. నేనేం చెప్పాను నీకన్నాడు. అది చాలా చెప్పావు నువ్వు అని. ఏం చెప్పాను గుర్తుపెట్టుకున్నాడు. పునరుద్ధానము జీవము నేనే కదా అన్నాడు. అవును అని. నేను లేపడానికి వచ్చాను కదా, ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? అసలు ఆయనకి తప్ప ఎవరికి తెలియదు ఆయన లేపుతాడని. ఆమేన్, ఆమేన్. ఈరోజు నేను ఒకటే అంటాను, నీకు తెలిస్తే చాలు నువ్వు లేస్తావని. ఎవరికి తెలియబడలే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను తిరిగి లేపుతాడు, నిన్ను కడతాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ ఒక్కరికి తెలిసి చాలు, ఆ తర్వాత చూసుకుంటారు అందరూ. ఆమేన్. యేసు ప్రభు ఒక్కరికి తెలుసు, నేను వాడిని తిరిగి లేపుతాను మళ్ళీ అని. ఐఎమ్ కాలింగ్ మై ఫ్రెండ్, మై డియర్ లాజర్, వేర్ ఆర్ యూ? కమ్ అవుట్ సైడ్ అన్నాడు. అంతే. సమాధులు చీల్చుకొని, బట్టలు చీల్చుకొని, మొత్తం కట్టేసింది మొత్తం ఎర్రగొట్టుకొని అతను ఆ బండలోంచి బయటకు వచ్చేసాడు. ఆమేన్. ఈరోజు నీకొక్కడికి తెలిసి చాలు, నీ ఇంట్లో నిన్ను యేసయ్య కాపాడుతాడు, బాగు చేస్తాడు. నువ్వు తలగా నిలబడతావు, తోకగా ఉండవు. నువ్వు అప్పిచ్చువాడుగా ఉంటావు, అప్పు తీసుకునేవాడుగా ఉండవు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు బలంగా ఉంటావు. నీ ఫ్యూచర్ బాగుందని నీకొక్కడికి తెలిసి చాలు. అయిన తర్వాత జనాలందరూ నోటి మీద వెళ్ళేసుకుంటారు, మూసుకుంటారు. అంతే. తర్వాత they will shut their mouths after your blessing. Amen. అందరూ నువ్వు రాలా మీటింగ్కి రాలా, సావుకు రాలా, దినానికి రాలా, ఎత్తుబడికి రాలా. ఒరే నేను రైట్ టైంకి వచ్చాను రా అన్నాడు. నేను వినబడుతుంది అందరికీ. I came at the right time to raise him up. ఆయన లేపడానికి వచ్చాను నేను. పునరుద్ధానము, జీవము, లేపేది నేనే, జీవం పోసేది నేనే. ఆమేన్, ఆమేన్. సో లెట్స్ రీడ్ ది స్క్రిప్చర్ 40వ వచనం చదువుకుందాం. అదే 11వ అధ్యాయం. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని. సో దిస్ ఇస్ ద అబ్సెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఎవరికైతే నిర్లక్ష్యం ఉండదో, ఎవరైతే అజాగ్రత్తగా ఉండరో, ఎవరైతే తెలివి లేకుండా ఉండరో, వాళ్ళందరూ వాక్యం విని దేవుని నమ్ముతారు. ఆమేన్. నేను ఒకటే, ఐ హంబుల్లీ రిక్వెస్ట్ ఎవ్రీవన్, డోంట్ ఫర్గెట్ ద వర్డ్. వాక్యాన్ని మర్చిపోకండి. వాక్యాన్ని నుదుటి మీద, నరాల్లో, ఎముకల్లో, మాంసముల్లో దానికి ట్రైనింగ్ ఇవ్వండి. వెరీ సింపుల్. దివారాత్రులు ధ్యానించువాడు వినబట్టలేదు. ఎంతమంది దివారాత్రులు ధ్యానిస్తున్నారంటే ఒక్కరు చెయ్యత్తలేరు. ఎందుకంటే మీకు బ్లెస్సింగ్స్ వద్దు, నీకు ఆశీర్వాదాలు వద్దు. నేను ఈ దరిద్రంలోనే బతుకుతా, నేను ఈ 10,000 జీతంలోనే బతుకుతా, నేను ఈ డొక్కు బండ్లోనే పోతా, నేను నడిసే వస్తా, నాకు ఎదుగుదల వద్దు, నాకు ఆశీర్వాదం వద్దు, నాకు దీవెన వద్దు అనే మీ జవాబు అది. నువ్వు తెలియకుండానే నువ్వు చెప్తున్నావు నాకు బ్లెస్సింగ్స్ వద్దని. నేనేమో స్టేజ్ మీద గొంతు దించుకొని అరుస్తున్నా మీరు ఆశీర్వదింపబడాలని. బట్ యూ పీపుల్ ఆర్ ఇగ్నోరెంట్.
వాట్? వై? వాక్యం ఏం సెలవిస్తుంది? దివారాత్రులు ధ్యానించువాడు పొద్దునేమనాలా? యెహోవా నా కాపరి లేమి కలుగుదనాలా. మధ్యాహ్నం ఏమనాలా? యెహోవా నా కాపరి లేమి కలుగుదనాలా. రాత్రికి ఏమనాలా? యెహోవా నా కాపరి లేమి కలుగుదనాలా. రాత్రి బెడ్ మీద పనుకోబెట్టమనాలా? యెహోవా నా కాపరి లేమి కలుగుదనాలా. ఆమేన్, ఆమేన్. దాన్ని ఎవడన్నా మార్చగలడా? దాన్ని ఎవరైనా తర్జుమా చేయగలడా? దాన్ని ఎవరైనా మిమిక్రీ చేయగలరా? దాన్ని ఎవరైనా కట్ చేయగలరా? ఎవరు చేయలేరు. నువ్వు పలుకు చూడు, రోజు పలుకు, యెహోవా నా కాపరి లేమి కలగదు, యెహోవా నా కాపరి లేమి కలగదు. దేవుడు ఒకటే అన్నాడు, ధ్యానించమని. మెడిటేట్ దట్ ఎవ్రీ డే. ఒక్క నెల చేయండి అబ్బా దీన్ని. ఒక స్క్రిప్చర్ తీసుకోండి, 3 పూటలు ధ్యానించండి, 4 పూటలు ధ్యానించండి, 5 పూటలు ధ్యానించండి. ఆ వాక్యం నీకు తప్ప ఎవడికి నెరవేరదు. ఆమేన్, ఆమేన్. యెహోషువ ఒకటే ఒక వాగ్దానం తీసుకున్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నువ్వు ఎదుట నిలవలేడు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నిద్ర లేసి అదే, నేను బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నా ముందు నిలబడలేడు. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్లు, ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రులు, పరిసయ్యులు, లీడర్స్, నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆఫీసర్లు, కలెక్టర్లు, తర్వాత సీఎంలు, పిఎంలు, ఏ మనుషుడు కూడా నా ముందు నిలబడలేడు అని అతను రోజు ప్రవచించేవాడు, రోజు ధ్యానించేవాడు. మనం కష్టాలు వస్తేనే వాక్యం తీస్తాం. ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆన్ దిస్ ఈస్టర్ సండే, మెడిటేట్ ద స్క్రిప్చర్స్ ఎవ్రీ డే, ప్రాక్టీస్ ద స్క్రిప్చర్స్ ఎవ్రీ డే, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. పక్కన వాళ్ళు చెప్పండి, దేవారాత్రులు వాక్యం ధ్యానించు. నిద్రపో మహోదాన, దేవారాత్రులు వాక్యం ధ్యానించు. నేను ఒకటి చెప్పిన, దాని ముందు ఒకటి చెప్పి, మర్యాదగా చెప్పండి దాన్ని, మర్యాదగా చెప్పండి దాన్ని. నిద్రపోదు మొగాలారా, దేవారాత్రులు వాక్యం ధ్యానించండి. చెప్పు మొక్కలే చెప్పు. నిద్రపోతు మొక్కాలే కదా మనము, జిడ్డు మొక్కాలే కదా మనం. దివారాత్రుల్లో వాక్యము అంత స్పష్టంగా చెప్తుంటే, బిజీ బ్రదర్, బైబిల్ చదవంటే, అన్న కొంచెము బాగా టెన్షన్లో ఉన్నాను, చదవలేకపోయాను. అమ్మా బైబిల్ చదవంటే, అన్న చదువుతాను అన్న తర్వాత. నాన్న బైబిల్ చదివా అంటే, వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్, స్పెండ్ సమ్ క్వైట్ టైమ్ విత్ గాడ్. దేవుడితో మంచి సమయాన్ని మీరు కేటాయించండి. చూడండి, యేసు ప్రభు అన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు, తనని చంపేస్తున్నారు జనాలు, అయినా భయపడలేదు. ప్రేయర్ గివ్స్ యూ బోల్డ్నెస్. చాలా ధైర్యంగా ఉంటావు నువ్వు. ప్రేయర్ గివ్స్ యూ ఎబిలిటీ. దేనికి భయపడవు. అసలు ఎంత శ్రమ వచ్చినా చూసుకుందాం, ఏం కాదు, ఏసే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రేపు కదా, ఏసే ఉన్నాడు. ఆమేన్. ప్రేయర్ గివ్స్ యూ బోల్డ్నెస్. ఎంతమంది ఈరోజు ధ్యానిస్తారు? దివారాత్రులు ధ్యానించువాడు ఆడు నువ్వే కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవడైనా కావచ్చు. దయచేసి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు కంప్లైంట్లు తేకండి, మా అబ్బాయి మా అమ్మాయి బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ప్లీజ్, వీఆర్ ఇన్ టు ఎండ్ డేస్. పక్కన వాళ్ళు చెప్పండి, అంత్య దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, భయంకరమైన కాలంలో ఉన్నాం. ఆమేన్. స్కూల్కి బాగపోతే కొడతారు, అన్నం తినకపోతే కొడతారు, బట్టలు వేసుకోకపోతే కొడతారు, మాట వినకపోతే కొడతారు. బైబుల్ చదివితే ఎవరిని కొట్టారా? బైబుల్ చదవకపోతే ఎవ్వరు, ఏ మమ్మీ కొట్టట్లేదు, ఏ డాడీ, ఎందుకంటే వాళ్ళు చదవట్లేదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు చదవట్లేదు కాబట్టి ఇప్పుడు ఈయన కొడితే ఇటు కొట్టాను, అందరికి కొడతారు కాబట్టి నేను చదవా వాడు చదవని మరి రిలాక్స్గా. ఒక ఆమె పాపం అడిగిందంట, ఏమండి ప్రేయర్ చేసుకుందాం రా అని. వాడికి ఎంత పొడుగును కాపు వచ్చిందంట, ఐపీఎల్ చూస్తా. నీది నువ్వు చేసుకో, నేను చేసుకుంటా అని అంట. అబ్బా, భలే బాధపడి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది నాకు. నీది నువ్వు చేసుకో, నీది నువ్వేం చేసుకుని అదే ఎవరు వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదా, నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు? వేరే వాళ్ళని చేసుకున్నావు, నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు? నీది నువ్వు చేసుకో. అంటే నేను వేరే ఆయన కోసం ప్రేయర్ చేయాలా, లేదా నేను వేరే ఆమె కోసం ప్రేయర్ చేయాలా? నాకు అర్థం కాదు. ప్రభా ఇది బాగాలేదు, ఇది తీసి వేరేదని. ప్రభా అలాంటివి జరుగుతాయి, జాగ్రత్త. మర్యాదగా చేతులు కట్టుకో, ప్రార్థన చేయండి. ఆమేన్. వేరే దెయ్యం దొరకముందే ప్రార్థనలో ఉండండి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన, కుటుంబ ప్రార్థన అప్పుడు పెద్ద బెత్తం ఉండాలి. ఇక్కడ కొట్టగా మంచి పేరెంట్స్, మీ పేరెంట్స్ అందరు చాలా మంచి పేరెంట్స్. ఎంత పేరెంట్స్ అంటే
బైబుల్ చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా, చర్చికి రాకపోయినా ఏమనరు. ఏం కాదులే, రెస్ట్ బాగాలేదా, నువ్వు ఉండు, నేను పోయేస్తా చర్చికి, అయ్యగారికి చెప్తాలే నీ గురించి ప్రేయర్ చేయమని. నువ్వు ఏం బాధపడకు, నువ్వు ఈ ఇంట్లో మంచిగా గుడ్లు పెట్టు. యూ విల్ బి ఇన్ ద ట్రాప్ మ్యాన్, యూ విల్ బి ఇన్ ద ట్రాప్. చెప్తున్నా, మాయ మొత్తం బయట లోకంలో. ఈడ కానీ లేకపోతే మీరు బయట మేము ముంచి పడేస్తుంది. మొత్తం ముంచి 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 కొడతారు. అప్పుడు అయ్యగారు మొత్తం పోయింది, అయ్యగారు మొత్తం. ఎందుకు పోతుంది? ఇక్కడికి రా, ఏది పోదు. ఆమేన్. నా యందు నమ్మిన వాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. ఆమేన్. నేను చెప్పాను కదా నేను లేపుతానని. అంటే లాజర్కి ఆల్రెడీ ఆ పరిస్థితి వస్తుందని తెలుసు యేసయ్యకి. నీ జీవితంలో నువ్వు పడిపోతావని, నీ జీవితంలో నీకు ఆ పరిస్థితి వస్తుందని యేసు ప్రభువుకు తెలుసు. అందుకనే మనం ఆయన సంప్రదించాలి. ఆమేన్. పునరుద్ధానము జీవము ఆయనే. ఆమేన్. హీ ఈస్ ద రిజరక్షన్, హీ ఈస్ ద లైఫ్, హీ విల్ గివ్ us లైఫ్. ఆమేన్. మనం లేపేవాడు ఆయనే, మనలో జీవం పోసేవాడు ఆయనే. ఆమేన్. చూడండి, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవని చెప్పాను. అంతట వారు ఆ రాయి తీసివేశాను. యువర్ ల్యాక్ ఆఫ్ గ్లోరీ, నీ జీవితంలో మహిమ తగ్గిపోయిందా? ఆ రాయిని తీసివేసి దేవుడు నీ జీవితంలో అడ్డు రాతులన్నిటినీ జరిపి, రైట్ రైట్ రా అయ్యా రమేష్ గారు, చిన్న పని రండి. ఇది మనం అనుకోండి, ఇది మనం. అటు తిరగండి అయ్యా, ఇట్రండి, ఇక్కడ 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 అటు తిరగండి, ఆయన ముందు ఉండండి. లేక పైకి లే ఉండరా. అరే ఇప్పుడు ఎవరు లేచారు చెప్పరా? ఏయ్ నిన్నే, ఇప్పుడు ఎవరు లేచారు చెప్పు. కనపట్లే? ఇది ఏముంది అడ్డం? అడ్డం ఏముంది? రాళ్ళు. నువ్వు యేసు ప్రభు నీకు కనిపించకుండా ఎన్నో అడ్డురాళ్ళు ఉన్నాయి, అడ్డురాళ్ళు ఉన్నాయి. ఏమైందయ్యా? స్ట్రైట్ నిలబడి. యేసు ప్రభుకి నువ్వు కనిపించట్లేదు, నీకు యేసే కనిపించట్లే. ముందేమున్నాయి? అడ్డురాళ్ళు. అరే ఎవరు లేచారు చెప్పరా? ఒక్కోసారి నీ ముందు యేసు ప్రభు ఉన్నా నువ్వు గుర్తుపట్టట్లే. ఒక్కోసారి నీ సేవకుడున్నా నువ్వు గుర్తుపట్టట్లే. ఒక్కోసారి దేవుడు తన కృపను రిలీజ్ చేస్తున్నా నువ్వు గుర్తుపట్టట్లే. యేసు ప్రభు వచ్చిన లాజరుకు సోయి లేదు, నిద్రపోతున్నాడు. మార్తా మరియా నమ్మట్లే. ఎందుకంటే ఏమున్నాయి వాళ్ళ ముందు? అడ్డు రాతులు. దేర్ ఆర్ సమ్ మౌంటైన్స్ అండ్ దేర్ ఆర్ సమ్ రాక్స్. ఆ రాక్స్ ని దేవుడు ఏం చేశాడు? అమ్మా ఇప్పుడు ఎవరు లేచారు రా? ఇప్పుడు ఎవరు లేచారు? ఎవరు లేలేదా? కనిపించలే ఆమె? ఎవరు లేచారు పైకి? అమ్మమ్మ. అమ్మమ్మేనా? ఓకే, అమ్మమ్మేలే. లేచిందా? కనిపిస్తుందా? మళ్ళీ రండి. ఇది మండే, జరగండి. ఇది సండే. సండే మీకు బాగుంటాయి మనోనేత్రాలు, స్పిరిచువలైజ్ దర్శనాలు వస్తాయి, కళ్ళు వస్తాయి, అన్ని వస్తాయి. మళ్ళీ రండి. సోమవారం ఏమి రావు, శనివారం ఏమి రావు, పుస్సు. శుక్రవారం అసలుకే రావు, మంగళవారం అంత మంగళమే, బుధవారం అసలు ఏమి రావు, అసలు గురువారం అంటాం మనం నీస్తేనం. అసలు చర్చికి వచ్చినప్పుడే వస్తాయి. అబ్బా బ్రదర్ నాకు దర్శనం వచ్చింది అని. అయ్యో అరే మిగతా రోజులు అయ్యిరా. ఆదివారం ఒకటే హోలీగా ఉంటావా? ఎప్పుడు దేవుడు ఒక్కసారి జరిపాడా నీ జీవితంలో? బండలన్నీ, కొండలన్నీ, రాళ్లను జరిపేశాడా? నీకు దేవుడికి ఏ అడ్డుబండ లేదా? ఆమేన్, హల్లెలూయా. ఆ లాజర్కి ఆ యేసు ప్రభుకు మధ్యలో ఒక బండ ఉంది, దాన్ని జరిపేశాడు. ఆమేన్. అప్పుడు యేసు ప్రభు మాట లాజర్కి వినపడింది. ఆ శవానికి వినపడి శవం బయటకు వచ్చింది. శవం బయటికి రాలా, మనిషి బయటకు వచ్చాడు. ఆమేన్, ఆమేన్. నేను ఒకటే నమ్ముతున్నాను, ఈ పునరుద్ధాన దినం తర్వాత అనేక మంది డెడ్ రైజ్ అవును గాక. ఆమేన్. అనేక మంది చనిపోయిన వారు తిరిగి లేయును గాక. దేవుడు అట్టి శక్తి మనకు అనుగ్రహించును గాక. దేవుడు అట్టి బలం మనకు అనుగ్రహించును గాక. దేవుడు అట్టి సామర్థ్యం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.
మృతతుల్యమైనటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు జీవం పోసి పునరుద్ధాన శక్తితో మనల్ని నింపి బలపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు ఇట్లా కనిపిస్తూ ఉండాలి, మధ్యలో అడ్డుబండలు, రాళ్ళు, తర్వాత కళ్ళకలకలు, తర్వాత కళ్ళకి గంతలు ఏది కట్టుకోకు. ఎప్పుడు ఫ్రీగా ఉండాలా. యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసింది. నీకు యేసయ్య కనిపించట్లేదు, అద్భుతాలు కనిపించట్లేదు, వాక్యం కనిపించట్లేదు, దేవుని మహిమ కనిపించట్లేదు, దేవుని ప్రేమ కనిపించట్లేదు, కనిపించదు. ఎందుకంటే రాళ్లను, ఆ రాయిని పక్కకు తలగాలి. అప్పుడే ఈ వ్యక్తికి అన్ని కనిపిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. మీ కళ్ళకున్న పొర చినిగిపోవును గాక, మీ కళ్ళకున్న గుడ్డితనం పోవును గాక, మీ అందరిలో పునరుద్ధాన శక్తి దేవుడు సంపూర్ణంగా రిలీజ్ చేయును గాక. సో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన చనిపోకముందే పునరుద్ధాన శక్తి వాడాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన పునరుద్ధాన శక్తి వాడుతున్నాడు. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనము కూడా పునరుద్ధాన శక్తిని వాడాలి. ఆమేన్. స్వస్థత శక్తిని, అద్భుతాలు చేయు శక్తిని, మహత్కార్యాలు చేయు శక్తిని, పునరుద్ధాన శక్తిని కూడా మనం వాడుతుంటే మన జీవితంలో ఏది ఆగిపోయిందో వాటన్నిటితో మనం మళ్ళీ ప్రారంభమవుతాం. ఆమేన్. ఆయన పునరుద్ధాన శక్తితో మనల్ని నింపి ఆయన జీవముతో మనల్ని నింపును గాక.